దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకున్నాం. ఈ రాత్రికాల సమయంలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకున్నాం. చదవండి. చాలు. దేవుని యొక్క వాక్యం మనం చదివేటప్పుడు కొంచెం నిజాన్ని చదివితే మంచిదని నా యొక్క ఆలోచన. క్రీస్తు మిమ్మును ప్రేమించి, అక్కడ ప్రేమించడానికి ఏముందండి? కామం కోసం ఆగాలి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తనను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పగించుకొనెను. ఈ రాత్రికాల సమయంలో చదవబడినటువంటి లేఖన భాగంలో ఉండి మనం నేర్చుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే పరిమళ వాసన. ఏంటండి? పరిమళ వాసన. ఇది మనం నేర్చుకునేటువంటి అంశం. ఈ పౌలు గారు రాసినటువంటి ఈ పత్రిక, ఎఫెసీయులకు రాసినటువంటి ఈ పత్రిక, పౌలు గారు దేవుని యొక్క వాక్యాన్ని ఈ యొక్క పట్టణంలో ప్రకటించారు. ఎఫెసీ పట్టణంలో తాను మిషనరీ ప్రయాణం ఉన్నప్పుడు పౌలు గారు దేవుని యొక్క వాక్యాన్ని ఎఫెసీ పట్టణంలో ప్రకటించారు. అప్పుడు కొంతమంది యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించి అక్కడ సంఘంగా వాళ్ళు ఏర్పడ్డారు. అయితే ఎఫెసీ పట్టణంలో యూదులు ఉండేవాడు, అలాగే ఎవరు ఉండేవాడు అంటే అన్యజనులు కూడా ఉండేవాడు. జాగ్రత్త, దేవుని వాక్యం జాగ్రత్త. నేను చూడమన్నప్పుడు వాక్యం చూడండి, తర్వాత మీరు నావే చూడండి. ఎందుకంటే వాక్యం విన్నారు లేదో అర్థం కాదు. యూదులు ఉన్నారు. యూదులు ఎవరంటే దేవుడు తనను తాను ఈ భూమి మీద ప్రత్యేకంగా ఏర్పరచుకున్నటువంటి జనాంగం యూదులు. తర్వాత అన్యులు అంటే దేవుడు ఏర్పరచుకున్నటువంటి జనాంగం ఈ యొక్క లోకంలో ఉన్నవారు. వీళ్ళు అన్యులు. ఈ అన్యులు ఉన్నారు, యూదులు ఉన్నారు. ఎక్కడ? ఎఫెసీ పట్టణంలో. ఇంకో విషయం ఏంటంటే ఈ ఎఫెసీ పట్టణంలో అర్తిమీ దేవి అనేటటువంటి దేవాలయం ఉంది. ఆనాడు సమాజంలో అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో అది గొప్ప దేవాలయం. అందుకనే పౌలుని పట్టుకున్నప్పుడు ఆ ఎఫెసీ పట్టణంలో వాళ్ళందరూ కూడా గుంపుకూడి కేకలు వేశారు. లక్ష్మీదేవి, మహాదేవి అని వాళ్ళు కేకలు వేశారు. అప్పుడు ఈ పౌలు గారు తీసుకొని వచ్చినప్పుడు ఈ పౌలు గారు మన గుడికి కానీ మన దేవత కానీ ఎటువంటి హాని చేయలేదు కదా, ఎందుకు మీరు నిర్బంధించారు, ఎందుకు ఇతను మీరు ఇబ్బంది పెడుతున్నారని అప్పుడు ఒక వ్యక్తి ఆ యొక్క సభలో నుంచి ఒక వ్యక్తి మాట్లాడి వాళ్ళని సర్దుమణం చేశారన్నమాట. ఇటువంటి ప్రాంతం ఎఫెసీ పట్టణం అంటే మనకు అర్థమైనటువంటి భాషలు ఏంటంటే బహు విగ్రహారాధనతో కూడినటువంటి అటువంటి ఈ పట్టణంలో మరి దేవుడి యొక్క వాక్యం ప్రకటించబడింది, ప్రభువుని అంగీకరించారు. అప్పుడు ఈ పట్టణం ఉన్నటువంటి వారికి పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు పత్రిక రాశారు. ఈ ఎఫెసీ సంఘానికి పౌలు గారు పరిచయం చేశారు. తర్వాత యోహాను గారు కూడా పరిచయం చేశారు. ఎలా చేసింది మనకంటే ప్రకటన గ్రంథంలో ఎఫెసీలో ఉన్న సంఘం దూతకు ఎలా రాయను అని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తారు యోహాను గారు. అలాగే ఈ యొక్క ఎఫెసీ సంఘానికి కాపరిగా ఉన్న వ్యక్తి మరొక వ్యక్తి ఎవరంటే తిమోతి. అందుకని ఎఫెసీలో నిన్ను ఉంచాను అని తిమోతి పత్రికలో ఉంటారు. అయితే ఈ రాత్రి మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే క్రీస్తు మిమ్మును ప్రేమించి, దేవుడు మనల్ని ఏం చేశాడు? ప్రేమించాడు. దేవుడు మనల్ని ప్రేమించాడు. దేవుడు మనల్ని ప్రేమించి ఏం చేశాడు?
దేవుడు మనల్ని ప్రేమించి ఏం చేశాడంటే మన పాపాల కొరకు, నా పాపాల కొరకు, ఈ భూమి మీద పుట్టిన ప్రతి వారి పాపాల కొరకు యేసుక్రీస్తు ప్రభువారు తనలో తాను శిలువలో రక్తం కార్చి ప్రాణాన్ని పెట్టి ఆయన ఏమయ్యాని వాక్యం రాయబడిందంటే అర్పణముగాను. దేవునికి యేసుక్రీస్తు ప్రభు ఎలాగా ఉన్నాడు? అర్పణ. అర్పణ అంటే ఏంటండి చెప్పండి. కానుకలు అర్పణలు అర్పించండి అని ఉంటుంది. అర్పణ అంటే ఏంటి? కానుకలు అర్పించడం. దేవుడికి, తండ్రి అయినటువంటి దేవుడికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన అర్పణగా అర్పించబడ్డారు. ఎందుకు అర్పించబడ్డారు తెలుసా? నిన్ను నన్ను ప్రేమించారు కనుక అర్పించబడ్డారు. నిన్ను నన్ను ప్రేమించారు కనుక దేవుడికి ఆయన అర్పణగాను బలిగాను ఏం చేసుకున్నారు? అప్పగించుకున్నారు. తను తాను అప్పగించుకున్నారు బలిగా. బలి అంటే మనకు తెలుసు సహజంగా, మనందరికీ పరిచయం. బలిగా దేవుడికి ఆయన ఏం చేసుకున్నారంటే అప్పగించుకోను, తను తాను అప్పగించుకున్నాడు. అంతే కదా. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు గారు ఏమని చెప్తారంటే, నా ప్రాణాన్ని నేను పెట్టుటకు, నా ప్రాణాన్ని నేను తీసుకున్నటకు నాకు నా ప్రాణం మీద అధికారం ఉంది అని అన్నారు. అలాగే ప్రభువారు ఏమన్నారంటే, తండ్రి చిత్త ప్రకారం నేను అప్పగించబడ్డాను, మనిషి కుమారుడు తనకు తాను వెళ్తున్నారు, కానీ ఎవరో వచ్చి ఆయన పట్టుకొని సంఖ్యలేసి బంధించి తీసుకెళ్ళవలసినటువంటి అవసరం లేదు అని చెప్పారు. అయితే ఈ రాత్రి క్రీస్తు మనల్ని ప్రేమించి దేవుడికి బలిగా అర్పణగా అప్పగించుకున్నారు. అయితే ఇప్పుడు మనల్ని ప్రేమించినటువంటి క్రీస్తు కోసం మనం ఎలా ఉండాలి అంటే, ఎందుకు ఆయన ప్రేమించాడు, ఎందుకు అర్పణగా బలిగా అప్పగించుకున్నారు అంటే పరిమళ వాసనగా ఉండటానికి. ఏంటండి? పరిమళ వాసన, సువాసనగా ఉండటానికి, ఈ లోకంలో సువాసనగా ఉండటానికి ఆయన మన కోసం అర్పణగా బలిగా అప్పగించుకున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి మనం రాకముందు అందరి జీవితాలు ఎటువంటి జీవితాలు అంటే కప్పు జీవితాలు. ఏంటి? కప్పు. ఇప్పుడు రోడ్డు మీద ఒక బండి వెళ్తా ఉంటే చూడండి ఎంత వాసన వస్తూ ఉంటుందో, చెడ్డ వాసన. కప్పు. మనందరి జీవితాలు ఎటువంటిదంటే యేసుక్రీస్తు దగ్గర రాకముందు మనందరి జీవితాలు చెడ్డ వాసన. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి మనం వచ్చాము, ఆయన రక్తంలో మన పాపాలు పడుకున్నాము, వీటి ద్వారా పాపం తీసుకున్నాము, రక్షించబడ్డాము. ఇప్పుడు మనం ప్రభువులో ఎలా ఉండాలంటే పరిమళ వాసనగా ఉండాలి. ఇప్పుడు పాలగానే వస్తూ ఉంటే రోడ్ల మీద ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది? పాలగానే వెళ్తూ ఉంటే ఎలా ఉంటుంది? పాలగానే వెళ్తుంటే మంచి వాసన అవుతుంది, పాల వాసన. ఇప్పుడు ప్రభు దగ్గరికి వచ్చినటువంటి మన జీవితాలు ఎలా ఉండాలంటే పరిమళ వాసనగా ఉండాలి. మంచి జీవితంగా పరిమళ వాసన అంటే మంచి సాక్ష్య జీవితం కలిగి మనం ఉండాలి. మరి ప్రభువుని అంగీకరించే ముందు ఉన్నటువంటి జీవితం లాగా ఇప్పుడు కూడా ఉంటే దాని ద్వారా ఏ ఉపయోగం? 100కి 90 మంది జీవితాలు ఎలా ఉన్నాయంటే అలాగే ఉంది. అంటే ప్రభువుని అంగీకరించే ముందు ఏ జీవితమో, ప్రభువుని అంగీకరించి దేవుడి యొక్క సన్నిధికి వచ్చి వాక్యమే ఆత్మీయంగా ఎదుగుతున్నప్పటికి కూడా అది జీవితం. అంటే మార్పు లేని జీవితం, అంటే వాసన లేని జీవితం. అలా ఉంది జీవితం. చాలా మంది అంటున్నారు, ఏమో పెద్దగా ఏం మార్పు లేదండి, ఏదో వెళ్తున్నారు కానీ ప్రార్థనండి మార్పు లేదు. ఎవరు కోరుకున్న మార్పు కావాలో తెలుసు మనలో? ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు కోరుకున్నటువంటి మార్పు నీలో నాలో కనపడాలి. ఇతరులు కోరుకునే మార్పు కాదు, ఆయన కోరుకునే మార్పు.
ఆ మార్పు మనలో ఉండి మన జీవితం అలాగా పరిమళ వాసనగా ఉండాలన్నమాట. పరిమళ వాసనగా ఉన్నప్పుడు నీలో ఉన్నటువంటి ఆ వాసన ఇతరులు ఆస్వాదించినప్పుడు ఇతరులు కూడా ప్రభు దగ్గరికి రావడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. అలా ఉండాలి పరిమళ వాసన. అందుకనే దేవుని వాక్యం వాళ్ళు ఎవరు రావడం తెలుసా, మొక్క వారి తైలంలో చచ్చింది చేయబడితే ఎలా ఉంటుందండి. ఇప్పుడు తైలం ఉంది, మంచి వాసన తైలం, కానీ దాంట్లో ఏం పడుతుందో తెలుసా, ఏగబడి చచ్చింది. ఇప్పుడు ఎట్లా ఉంటుంది వాసన, ఎట్లా వచ్చింది, మెచ్చాలు వచ్చిందా, కొప్ప తీసి భార్య అంత రాసుకోవద్దు అంటారు. అర్థం లేదు. అలా ఉండకూడదండి మన జీవితంలో. కొప్పులాగా ఉండకూడదు, మంచి వాసనగా పరిమళ వాసనగా ఉండాలి. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని ఒక పరిచయుడు ఏం చేశాడంటే భోజనానికి పిలిచారు. అప్పుడు ప్రభువారు ఆయనతో పాటు ప్రభువారు కూడా భోజనానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆ ఊరిలో ఒక ఆమెకి అందరూ కలిసి ఒక పేరు పెట్టారు. ఏమని పేరు పెట్టారంటే పాపాత్మురాలు అని పేరు పెట్టారు. ఈ పాపాత్మురాలు పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు పరిచయునికి భోజనానికి వచ్చాడని తెలిసి ఆమె ఆ ఇంటికి వచ్చింది. వచ్చినప్పుడు ఈయన భోజనానికి పిలిచారు కదా సిమోను, ఆయన పేరు సిమోను, పరిచయుడి పేరు. ఏమేం చేస్తూ ఉందంటే ఆమె కన్నీళ్లు కాలుస్తూ ఉంది, తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడుస్తూ ఉంది, గుద్దాడుతూ ఉంది. అప్పుడు ఈ పరిచయుడు తన యొక్క ఉదయం ఏమనుకున్నాడంటే ఏమ అసలు ఎటువంటిది అనేది ఇతనికి తెలిస్తే ఏమన్నా అసలు ఈయన ఏం చేసుకుంటాడు, అసహించుకుంటాడు, పాపాత్మురాలు అని తనలో తానుకున్నాడు. అప్పుడు యేసుప్రభువు వారు ఏమన్నారంటే సిమోను ఒక ఆయన అప్పు ఇచ్చేది, ఆ ఇద్దరు కూడా అప్పు తీర్చే స్థితిలో లేదు. ఒక ఆమెకేమో 500 అప్పు, ఇంకొక ఆయనకేమో 200 అప్పు. మరి ఇద్దరు ఎవరప్పు ఎక్కువ తెచ్చేది, ఇద్దరు తీర్చలే స్థితిలో ఉన్నారు కదా. మరి ఎవరు ఎక్కువ మేలు పొందుకున్నట్టు అని అడిగితే మనకు అర్థమైన భాషలు చెప్తుంది. 500 రూపాయలు ఇవ్వాల్సిన ఈమె విస్తారంగా ప్రేమించింది. ఎలా ప్రేమించింది? ఈమె విస్తారంగా ప్రేమించింది కాబట్టి ఈమె విస్తార పాపాలు నేనేం చేశా, క్షమించా. మీ ఇంటికి నన్ను భోజనాన్ని పిలుచు, కాలు కడుపుగా నీళ్ళిచ్చువా, ఇవ్వలా. టవర్ ఇచ్చావు చూసుకోవడానికి, ఇవ్వలా. కాబట్టి సరే వచ్చాడు, అది కనీసం ఆప్యాయంగా మాట్లాడగా గుర్తుపెట్టుకున్నా అంటే యూదుల సాంప్రదాయం అలా ఉంటాయి, గుర్తుపెట్టుకున్నా. ఏమేం తీసింది? కన్నీళ్లతో నా పాదాలు పెరిగింది, తల వెంట్రుకలతో నా పాదాలు తుడిచేసి నా పాదాలు గుద్దాడు. కనుక ఏమేం చేసినట్టు నన్ను విస్తారంగా ప్రేమించిన కనుక ఈ విస్తార పాపాన్ని క్షమించాలని ప్రభువారు ఏమని చెప్పారంటే ఆమెతో, అమ్మా నీ విశ్వాసుని నిన్ను రక్షించింది, సమాధానం కలగానే వెళ్ళమని ఆశతో చెప్పాము. లూకాసు వార్త 7వ అధ్యాయము 50వ వచనంలో ఈ యొక్క మాట రాయబడి ఉంది దేవుని యొక్క వాక్యంలో. పాపాలు క్షమించుతున్న ఇతరులని తమలో తాము అనుకొనసాగి నీ పాపాలు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో, నేను నీ పాపాలు క్షమించాను, నీ విశ్వాసాన్ని రక్షించింది, నువ్వు సమాధానం కలగానే వెళ్ళు అని యేసుక్రీస్తు ప్రభువారు ఆమెతో చెప్పాను. మరి ఆమె తన జీవితంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి వచ్చేలాగా ఆమె జీవితం ఎలా ఉంది? చెడ్డ వాసన, అందరూ ఆశించుకోవడం. ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వచ్చిందో, పశ్చాత్తాపడిందో, ప్రభు క్షమించాడు, సమాధానంతో ఇంటికి వెళ్తుందో,
తన జీవితంలో మనం ఎప్పుడు కూడా తనలో ఏం రాలేదు తెలుసా? చెడ్డ వాసన రాలేదు. ఎలాగైతే ఆమె అతను తీసుకొచ్చి పగలగొట్టి ఆమె ఆ గనంత సువాసనతో ఉందో, ఆమె యొక్క హృదయం కూడా ఆ ఉదయంలో ఉన్నటువంటి చెడు, ఆ పాపంతో బయటికి వెళ్ళిపోయింది. ఆమెలోకి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆమె పాపాన్ని క్షమించి ఆమెలో ఏమొచ్చినట్టు సువాసన ఇచ్చారు. ఎందుకు ప్రభువారు తాను సెలవులో ప్రయాణం పెట్టారు? ఎందుకు రక్తం కాచారు? ఎందుకు ఆయన వేదనతో బలయ్యారు? ఎందుకు తనను తానే కాలుగా అప్పగించుకున్నాడంటే పరిమళ వాసనగా ఉంటున్నారు. ఎలా ఉండాలి? పరిమళ వాసన. ఉన్నామా మనం మన జీవితంలో పరిమళ వాసనగా? మనం లేవా అనేది రాత్రి మనం పరీక్షించుకోవాలి. కొంతమంది చూడండి ఏమంటారు, సహజంగా మనం అమ్మో ఆ రోడ్లో నువ్వు పెట్టవాలమ్మో, ఆ రోడ్లో నువ్వు పెడితే నువ్వు గెలవలేదు, ఆ రోడ్లో నువ్వు పెట్టవాలి, ఆ రోజు అలాంటి కప్పు అంటారు సహజంగా. అంటారు లేదు సహజంగా కప్పు ఆ రోడ్లో నువ్వు పెడితే ఎవరికి గెలవలేదు. కనుక మన మాట ఉప్పు వేసినట్టు ఉండాలి. మన జీవితం ఎలా ఉండాలంటే సువాసన. మనం దేవునికి సన్నిధికి వస్తుంటే ప్రభు ఎరగని వారు ప్రార్థనకి వెళ్తున్నారు కదా, నేను కూడా ప్రార్థనకి వెళ్ళాలి అని అనుకోవాలి. కొన్నిసార్లు నేను పరిచయకి వెళ్తున్నప్పుడు కొంతమంది చెప్తా ఉంటాను, వేస్ట్ అండి మా అమ్మ ప్రార్థనకి ఇది కానీ వేస్ట్ అయ్యాను, ఏం ఉపయోగం లేదు. అదే బాబు నువ్వు ప్రార్థనకి వెళ్ళొచ్చుగా, విభగాలతో పాడంటే ఏ ఉపయోగం అయినా మమ్మ ప్రార్థనకి ఇంకా ఉపయోగం వేస్ట్ అంటారు. చూసారండి, సాక్ష్యం ఎవరిది? సాక్ష్య జీవితాన్ని నిలబెట్టుకోవాలి. మొట్టమొదటిగా నీ కుటుంబం. అందుకే ప్రభువారు చెప్పారు కనుక యెరూషలేము, యోదాయ, సమరయ, భూదిగాంతాల వరకు నాకు సాక్షులుగా ఉండండి. మొట్టమొదటిగా నీవు సువాసన ఉండవలసిన ఎక్కడంటే పరిమళ వాసనగా నీ ఇంట్లో. యెరూషలేము అంటే మన ఇంట్లో, యోదాయ అంటే మన చుట్టుపక్కల, యోదాయ అంటే మన బంధువుల దగ్గర మన సాక్ష్యం ఉండాలి. సాక్ష్యం సువాసన. మూడవదిగా ఇరుగు పొరుగు వారి దగ్గర మన జీవితం ఎలా ఉంటే సువాసన ఉండాలి. నాలుగవదిగా మన జీవితం ఎలా ఉండాలంటే ఎవరి దగ్గర ఉందంటే భూదిగాంతాల ఎక్కడికి వెళ్ళినా సువాసన ఉండాలి. మన జీవితం సువాసన. నేను ఒకసారి ప్రార్థనకి ఇంట్లో పేరు వచ్చాను. ఒకరు ప్రార్థనకి వెళ్ళి వచ్చారు. అప్పుడే ఇప్పుడంటే ఇళ్లలో కూడా పప్పులు వచ్చింది, కానీ అప్పుడు ఇళ్లలో పప్పులు లేవు. కానీ రోడ్డు మీద 4-5-10 మంది వచ్చి నీళ్ళు పట్టుకోవాలి. అప్పుడే ఒక ప్రార్థనకి వెళ్ళి వచ్చింది, ఇంకొక వచ్చింది పక్కన నీళ్ళు పెట్టుకున్నాడు. ఏమో పర్వాలకు వచ్చి ఏంటి అట్ట కనపడుతున్న డ్యాష్ కనపడ. అసలు నేను బయటకు వచ్చి ఇంట్లో వాళ్ళు దేవుడు తెలియనటువంటి ప్రజలు. వాళ్ళ ముందు ఈ డ్యాష్ అయితే అసలు బెత్తరవేజ్ అంటే నీ వాసన ఏమైపోయింది? లేదు వాసన. కొన్ని పూలు చూడండి వాసన ఉండదు. కనకాంబరాలు చూడండి ఎట్లా ఉంటాయో చూడడానికి ఎట్లా ఉంటాయి, అసలు వెళ్ళే ఉంటుంది. కానీ ఏముంటుంది దాంట్లో? వాసన ఉండదు. అలా ఉండదు కొంతమంది జీవితాలు. కొంతమంది జీవితాలు అలా ఉంటాయి అన్నమాట. వాసన ఏముండదు, కానీ బాధ. ఆ పూలు ఎలాగైతే చూడటానికి ఎంత అందంగా ఆకర్షణీయంగా కనపడతాయో, దూరం చూసినా ఎట్లా కనపడతాయో అట్లా ఉంటాయి కొంతమంది జీవితాలు. అంతేనంటారు. సన్నజాజి పూలు చూడండి ఎలా ఉంటుంది. మిరజాజి పూలు, సన్నజాజి పూలు బాగా అసలు కనపడవు, ఇంత తెల్లగా ఉంటుంది పూలు. అంతేనంటారా. కానీ ఆ తీగ, ఆ వాసన, పూల వాసన ఎలా వచ్చిందో తెలుసా? ఎంత దూరమైనా సరే వాసన వస్తూ ఉంటుంది.
మన జీవితం అలాగ వాసన ఉండాలి, అలా వాసన ఉండాలి. కనుక నేను ఎలాగో మన జీవితం ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క జీవితం ఎలా ఉందో తెలుసా? తన జీవితం సువాసన. నాలో పాపం ఉన్నదని మీరు ఎవరైనా చెప్పగలరని ప్రభు వారు సవాల్ చేశారు. 2025 సంవత్సరాలు ప్రభువులో పాపం తప్పకుండా ఎదుగుతున్నారు, కానీ దేవుని ఎలిగి ఉంది ఆయన చీకటి అంత మాత్రము లేదు. ఆయనలో పాపం లేదు, ఆయన పరిశుద్ధి. మరి నీలో నాలో ఇంకా ఆ వాసన అనేది ఉందా? చెడ్డ వాసన ఇంకా ఉందా? చెడ్డ వాసన పోలేదు, పరిమళ వాసన ఉన్నా అర్థం. అందుకనే ఒక సామెత ఉంది, చింత తెచ్చిన పురుగు చావ. అలా ఉండకూడదు, చావ. నువ్వు పరిమళ వాసనగా ఉంటావు. ప్రభువైన యేసుక్రీస్తు వారి కొరకు ఎక్కడో ఇంగ్లాండ్ దేశంలో పుట్టి భారతదేశానికి వచ్చి ప్రభువైన యేసుక్రీస్తు వారి కోసం సువాసనగా జీవించారు విలువకేరిగా. కనుక ఆయన ఈ లోకయాత్ర ముగించింది ఎప్పుడు? స్వతంత్రం రాకముందే ఆయన ఈ లోకయాత్ర ముగించారు భారతదేశాన్ని. కానీ ఇప్పటికే ఆయన పేరు మారుపడిపోవాలి. భక్తులు వాళ్ళు ఈ లోకయాత్ర ముగించి వాళ్ళు సమాధిలోకి వెళ్ళిపోయినా వాళ్ళ యొక్క సాక్ష్యం ఎలా ఉంది? ఇంకా సువాసనగా ఉంది. కనుక నేను ఆ జీవితాలు పరిమళ వాసనగా ఉండాలి. ఎందుకంటే క్రీస్తు నేను ప్రేమించాను. తను అర్పణగా బలిగా తను తానే అప్పగించుకున్నాడు. ఎందుకోసం అప్పగించుకున్నాడు? ఎందుకు నేను ప్రేమించాడు తెలుసా? నీవు పరిమళ వాసనగా ఉంటాడు. మరి ఈ రాత్రి మనం దేవుని వాక్యమైనటువంటి మన జీవితాలు అలా మన పరిమళ వాసనగా ఉంటున్నా ఉండట్లేదు. ఒకళ్ళు ఉండకపోతే దేవుని యొక్క సన్నిధిలో మరొకసారి మనం పరీక్షించుకొని ఒక మంచి తీర్మానంతో దేవుని యొక్క సన్నిధిలో మనం వెళ్దాం. ఈ రాత్రి వీటి మాట ఇచ్చి మన విడికిలో ఆశీర్వదించింది కాక. ఆమేన్. ప్రార్థన చేస్తుందా? కొన్ని ప్రార్థన